నోట్ల రద్దుపై రాహుల్ గాంధీ నోరు విప్పారు. తాను మాట్లాడితే బీజేపీ సర్కారు గుట్టు రట్టు అవుతుందని రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. నోట్ల రద్దు భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. సర్కారు పార్లమెంటులో చర్చను ఎదుర్కోలేక పారిపోతున్నదని మండిపడ్డారు. ప్రధానికి అంత భయం దేనికని రాహుల్ నిలదీశారు. నోట్ల రద్దుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. పార్లమెంటులో తనను మాట్లాడనిస్తే చాలు భూకంపం పుట్టిస్తానని హెచ్చరించారు. సర్కారు చర్చకు ఎదుర్కోలేక పారిపోతున్నదని, వారు తనను మాట్లాడనిస్తే భూకంపం ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. భారతదేశ చరిత్రలో ఇది అన్నిటికన్నా పెద్ద కుంభకోణమని, లోక్సభలో అన్నిటినీ బయటపెడతామని అన్నారు. ప్రధాని దేశమంతా తిరుగుతూ ఉపన్యాసాలు ఇస్తున్నారని, లోక్సభకు రావడానికి మాత్రం భయపడుతున్నారని అన్నారు. అంత బెదురు దేనికి అని నిలదీశారు. తాను గనుక మాట్లాడడం మొదలు పెడితే ప్రధాని సభలో కూర్చోలేరు అన్నారు. ప్రభుత్వం మొదట నల్లధనం గురించి, తరువాత నకిలీ కరెన్సీ గురించి, ఆ తరువాత నగదు రహిత సమాజం గురించి రోజుకో తీరుగా మాట్లాడుతున్నదని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్పడిన అతిపెద్ద కుంభకోణం గురించి చెప్పాలనుకుంటున్న ప్రజల వాణిని, ముఖ్యంగా నోట్ల రద్దు వల్ల బాధలు అనుభవిస్తున్న పేదల మనసులోని మాటను వినిపించాలని అనుకుంటున్నానని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు వస్తే నోట్ల రద్దు అంటే ఏమిటి, ఆ నిర్ణయం వల్ల ఎవరు లబ్ధి పొందారు, దానివల్ల ఎవరికి ఏం జరుగుతుంది అనేది చర్చించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం మొదట చర్చకు అంగీకరిస్తే తమ పార్టీ కూడా అందుకు సిద్ధమైందని, కానీ ప్రభుత్వం వెనకకు తగ్గిందని కాంగ్రెస్ నేత అన్నారు.